క్రైస్తవ్యాన్ని ఆశ్చర్యపరిచే కపెర్నహూము అద్భుతాలు. కపెర్నహూములో ప్రభు చేసిన అద్భుతాలు చాలా ఆశ్చర్యమైనవి. ఎంత ఆశ్చర్యమైనవంటే విశ్వాసాన్ని వారు కనుపరుస్తూ ఉన్నప్పుడు ప్రభువారే ఆ విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయారటండి. మనం ఆశ్చర్యపోవడం కాదు, ప్రభువారినే ఆ విశ్వాసము ఆశ్చర్యపరిచేటట్లుగా అంతటి విశ్వాసాన్ని రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆ కపెర్నహూములో కాపురం ఉన్నారు. ప్రభువారు ఉన్న తర్వాత ప్రభువారిని అనేకులు ఫాలో అవుతూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు. ఈయన దయ్యాల మీద కూడా అధికారం కలిగి ఉన్నాడు. ఈయన అధికారంతో గద్దిస్తూ ఉంటుంటే దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఈయన బోధించేటప్పుడు శాస్త్రం వల్లే పరిచయం వల్లే కాకుండా ఒక అధికారం గలవానిగా బోధిస్తూ ఉన్నాడు. ఈయన అధికారంతో గనుక నా జీవితంలో ఒక మాట పలికితే అది నెరవేర్చబడుతుంది అని ఎంతటి విశ్వాసాన్ని కనుపరుస్తున్నారు. అపవిత్రాత్మ పట్టిన వాడిని బాగు చేసిన తర్వాత అదే కపెర్నహూములో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు మిగిల బాధపడుతూ ఉన్నాడు, చాలా అస్వస్థత ఉన్నాడు, వాడిని బాగుపరచుము అని ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి వేడుకున్నాడంటండి. ఒక శతాధిపతి, చదవండి ఆ మాట చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకునెను. ఎక్కడ? ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు. ఎక్కడ ప్రవేశించాడు ఆయన? కపెర్నహూము అనేది ఒక గ్రామం. అది పెద్ద పట్టణమేం కాదు, పేరు ప్రఖ్యాతులు గాంచిన పట్టణమేం కాదు. ప్రభువారు కాపురం ఉండడానికి యోగ్యమైనది కూడా కాదు. అది యోగ్యం కానిది, ఎన్నిక లేనిది, ప్రఖ్యాతి లేనిది. అలాంటి ఒక చిన్నపాటి గ్రామాన్ని ఆయన ఎన్నుకుని కోరుకుని ఆయన కాపురం ఉన్నాడు. అక్కడ ఆయన కాపురం ఉన్నాడు కనుక ఆ పట్టణం పేరు ప్రఖ్యాతులు ప్రబలిల్లి ప్రపంచమంతా వ్యాపించాయి. ఆయన ఎక్కడ కాపురం ఉంటే, ఆయన ఎక్కడ నివాసం చేస్తే, ఆయన ఏ గృహములో ఉంటే, ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి జీవితాలు బాగుపడతాయి. ఆమేన్ చెప్పండి. ఆయన కపెర్నహూములో కాపురం ఉన్నాడు. ఆ తర్వాత కపెర్నహూము యొక్క పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎప్పుడైతే ఆయన కపెర్నహూములో కొన్ని అద్భుతాలు చేశాడో ఈ మాట శతాధిపతి విన్నాడటండి. కపెర్నహూములో ఎవరున్నారు? ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి, శత అంటే 100 మంది మీద అధిపతి, ఒక అధికారం కలిగిన వాడు. ఈ 100 మంది ఎవరు? సామాన్యుల అంటే ఆర్మీ వాళ్ళు, సైన్యం. ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి సైన్యం ఉంటారు. కపెర్నహూములో కూడా సైన్యం ఉన్నారు. రోమా గవర్నమెంట్ కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం ఏదంటే రోమా. అది ప్రపంచానికే పేరు ప్రఖ్యాతులు గాంచింది. అంతటి ఉన్నతమైన సైన్యం కలిగిన పరిస్థితి. కపెర్నహూములో ఒక సైన్యం ఉన్నారు. ఆ సైన్యం ఎంతమంది? 100 మంది. ఆ 100 మంది మీద ఒక అధిపతి ఉన్నాడటండి. ఆమె చెప్పండి. 100 మంది మీద అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. అధిపతులకి ప్రభువారితో సంబంధం ఏమిటి? అధిపతులు ఎక్కడికి వెళ్ళాలి? రాజుల దగ్గరికి వెళ్ళాలి. వారు ఆశిస్తే, వారు కోరుకుంటే ఎలాంటి వైద్య శాస్త్రం వారి దగ్గరికి రాదు. ఎలాంటి టెక్నాలజీ కలిగిన, పేరు ప్రఖ్యాతులు కలిగిన గొప్ప గొప్ప వైద్య శాస్త్రవేత్తలే వచ్చి ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయగలరు, ఆ వ్యక్తికి వైద్యం అందించగలరు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు.
యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన అధికారంతో మాటల పలక అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయని ఆ నోట ఈ నోట మొత్తానికి ఎలాగైతేనో విన్నాడు. స్తోత్రం కలిగిన గాక. విన్న తర్వాత ఆ వ్యక్తిలోకి ఏమొచ్చిందంటే చాలా గొప్ప విశ్వాసం వచ్చిందండి. పోనీ ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాలు ఏమైనా జరగాలని కోరుకున్నాడా? శతాధిపతి కుటుంబానికి మేలు జరగాలనుకున్నాడా? శతాధిపతి ఇంట్లోకి ఏదైనా కావాలనుకున్నాడా? శతాధిపతి దాసుడికి బాలేదు. ఏమైంది? ఆ వ్యక్తికి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాయువుతో ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు. బాధపడుతున్నాడు అంటండి. చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడి ఏం చేస్తే బాగుంటుంది, ఆ పడి ఉన్నవాడికి ఏదన్నా మేలు చేయాలని ఒక ఆలోచన వచ్చింది. మన జీవితం ఏ విధము చేతనైనా మన జీవితం బాగుపడాలి. ఎవడో దాసుడు బాగోపోతే ఈ అధిపతికి ఎందుకండి? దాసుడికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా? దాసుడికి జేబులో ఉన్నదో లేకపోతే కొద్ది గొప్ప ఉంటే అది ఇస్తే సరిపోద్ది. కానీ అలా చేయలేదు. దాసుడు ఈ యొక్క అధిపతి అవసరత కొరకు వెళ్ళలేదు. దాసుడికి బాగలేదంటండి. పక్షవాయువుతో వాడు పడి ఉన్నాడని విని చూసి ఏ విధము చేతనైనా వీడికి మేలు జరగాలి. ఏమన్నాను? ఎవరికి? దాసుడికి. మనమేమని ప్రార్థన చేస్తాం? నాయన నా పెట్టే నింపు నాయన, నాదే బాగోవాలి ప్రభా. ఒక ఆయన ప్రార్థన చాలా విచిత్రంగా చేశారు. అందరిని దీవించండి ప్రభా, నన్ను కాస్త ఎక్కువ దీవించండి అంటున్నాడు. ఆ ప్రార్థన విన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అందరిని దీవించండి, అందరిని బాగొచ్చండి, నన్ను మాత్రం కాస్త కొంచెం ఎక్కువ దీవించండి అంటున్నాడు. అంటే మనకు ఏదైనా జరగాలని కోరుకునేటప్పుడు ఎంత ఆసక్తిని మనం చూపుతామో. ఈ వ్యక్తి జీవితంలో అద్భుతం జరగడం కొరకు ప్రభువారి దగ్గరికి వెళ్ళలేదండి. దాసుడికి బాలేదు, పనివాడికి బాలేదు, వాడు పక్షవాయువు చేత పడి ఉన్నాడంట. వాడి మీద ఆధారపడ్డ కుటుంబం ఉంది, పిల్లలున్నారు, భార్య ఉంది. కనుక ఇంత బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది. ఈయనకి ఏదన్నా కొంచెం అవసరత మనం తీరిస్తే కొంతకాలం దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాదు, శాశ్వతకాలమైన పరిష్కారం ఆ వ్యక్తి జరగాలంటే ఈ వ్యక్తి అవసరత ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి అవసరత ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. ఏం చేశాడు? చదవమ్మా 8వ వచనంలో 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలా ఏం చేస్తున్నాడు? బాధ. ఏదైనా భరించగలం కానీ బాధ భరించలేం. బాధ ఉంటే ఎక్కడ తట్టుకోగలము? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పక్షవాయువు చేత. పక్షవాయువు అంటే తెలుసు కదా, శరీరంలో ఒక భాగం పని చేయదు. ఈ కాలు ఉంది కానీ చెయ్యి ఉంది కానీ చెయ్యి పని చేయదు, కాలు ఉంది కానీ కాలు పని చేయదు. సగ భాగము చచ్చుబడిపోయి ఉండిపోద్ది. అతని కాలకృత్యాలు కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరైనా హెల్ప్ చేస్తేనే తనకు తాను తినలేడు, తనకు తాను నడలేడు. ఎవరైనా అతనికి హెల్ప్ చేస్తేనే. కానీ ఆ వ్యక్తి స్థితినంతా చూసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ వ్యక్తి అవసరత తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. మన సమాజంలోకి వెళ్ళి అనేకుల యొక్క అవసరతలు దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆమేన్. వాళ్ళ పేరు స్పష్టంగా తెలుసుకోవాలి, వారి అవసరం స్పష్టంగా తెలుసుకోవాలి. అయ్యా వారి గురించి ప్రార్థించిన ఆసక్తితో చెప్పగలగాలి. అలా బాధ్యత మనకు రావాలి. ఎవరికైనా బాగోలేదనుకోండి, అది మనం తెలుసుకోవాలి. ఆ బాగోలేని వ్యక్తి యొక్క పేరు మెన్షన్ చేసుకుని వారి అవసరం తెలుసుకుని దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మన అవసరతలో ఎంతసేపు చెప్పినా ప్రార్థన అవసరం చెప్తే ఏ అవసరం చెప్తా? అమ్మా నీ ప్రార్థన అవసరం ఏమైనా చెప్పంటే ఎన్ని చెప్తావో. ఈ మధ్యలో మళ్ళీ మన కొత్తగా ఇంకొక అవసరం వచ్చిందండి. పాతవి కాకుండా కొత్తవి కూడా కొన్ని యాడ్ అవుతున్నాయి అవసరతలు.
ఎవరి అవసరతన్నా చెప్పావా? ఎవరికైనా బాగోలేదని చెప్పావా? ఎవరి అవసరత కొరకైనా ప్రత్యేకమైన శ్రద్ధ చూపి వినాలి, శ్రద్ధ చూపి ప్రార్థించమని అడిగావా? ప్రభువుని వేడుకున్నావా? ప్రభు దగ్గరికి ఆ అవసరం తెచ్చావా? ఈ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? అతను అతను ఉద్యోగస్తుడు కదా, ఉద్యోగస్తుడు. ఎన్నో పనులుంటాయి. 100 మందిని చక్కబెట్టాలి, 100 మందికి పనులు పురమాయించాలి, 100 మందిని ప్రతిరోజు వారి బాధ్యతలు వారికి అప్పగించే పని ఈయన మీద ఉంటుంది. ఈ బాధ్యతలన్నీ ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సమయాన్ని కేటాయించుకున్నాడు, సమయాన్ని హెచ్చించాడు. సమయాన్ని హెచ్చించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడండి. యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసు ప్రభు వెంటనే ఆయన అవసరం ఏదో తెలుసుకోవడానికి ఆయన కూడా ఇష్టపడ్డాడు. ఏమన్నాడు? యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేను వచ్చి అతన్ని స్వస్థపరిచేదనా అని. ఆ శతాధిపతి అన్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, నీవు మాట మాత్రము సెలవమని. నువ్వు ఎప్పుడైతే ఆ మాట సెలవిస్తావో నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభువుని వేడుకుంటే ఆయన సమాధానం, ప్రతి దానికి సమాధానం ప్రభువు ఇస్తాడండి. మన దేవుడు సమాధానం ఇవ్వకుండా మూగవాడిగా ఉండిపోయేవాడు కాదు. నువ్వే మాట పలికినా ఆయన వింటాడు, ఆయన ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఈ దాసుడు వేడుకున్నాడో యేసుక్రీస్తు ప్రభు వారిని, యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా నేను వస్తానైతే వచ్చి నీ దాసుడిని నేను స్వస్థపరుస్తాను అంటే, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అసలు పాత్రునే కాదు, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవివి. అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు, అక్కడున్న నా దాసుడు బాగుపరచబడతాడు, స్వస్థపరచబడతాడు. కనుక నువ్వు మాట సెలవివయ్యా. నీవు నా ఇంట్లోనికి రావడానికి అసలు నేను పాత్రునే కాదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవివి. నువ్వు ఎప్పుడైతే మాట సెలవిస్తావో వెంటనే నా దాసుడు అక్కడ బాగుపరచబడతాడు, వాడు స్వస్థపరచబడతాడు. అయ్యా నువ్వు మాట సెలవివయ్యా అని ప్రభుని వేడుకుంటున్నాడు. నా ఇంట్లోకి అసలు రానే రావద్దు. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం! మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయా? మాటలో ఏమైనా కార్యాలు జరుగుతాయా అని నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. నీలో విశ్వాసం లేకపోతే ఏ విధమైన కార్యాలు మనం చూడలేం. గొప్ప విశ్వాసాన్ని మనం ప్రభు సన్నిధానంలో మనం కనపరచగలగాలి. ఆ శతాధిపతి నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను ఏమాత్రం కూడా పాత్రుని కాదు అని ప్రభు దగ్గర అంటున్నాడు. మాట మాత్రము సెలవిమ్మయ్య, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడిన. 9వ వచనంలో నేను కూడా అధికారం నాకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఈ పని చేయమంటే ఆ పని ఖచ్చితంగా వాడు చేస్తాడు. ఎందుకంటే నా దగ్గర ఏముంది? అధికారం ఉంది. మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఏ పనైనా చేయించుకోగలం. అధికారం లేకపోతే ఏం చేయలేం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అధికారం లేనప్పుడు ఒకలా ఉంటుంది. అధికారం ఉంటే ఒక ఆఫీస్ మీద అధికారం అయ్యామనుకోండి, ఆ కింద ఉన్న స్టాఫ్ అందరూ, వర్కర్స్ అందరూ ఏ పని చేయమంటే, రేయ్ బాబు ఒకసారి వెళ్ళరారా తండ్రి, వెళ్ళరారా బాబు, ఈ పని చేయరా బాబు అని బతిమాలతాడా? రేయ్ అడిగేళ్ళు అది మానేసి ఇది చేయి అంటే ఏం చేయాలి? చేయాలి. అది విడిచిపెట్టి వెళ్ళరా, రావాలి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, వెళ్ళరా బాబు, కొంచెం వెళ్ళరా, చేయరా బాబు అంటాడా? వాళ్ళ దగ్గర ఏముంది? అధికారం ఉన్నప్పుడు రమ్మనగానే మనం ఏం చేస్తాం? ఎలాగెలా వెళ్ళం, వెళ్ళి ఆజ్ఞ మహాప్రభు అంటాం, వెళ్ళి చిత్తం అంటాం. అధికారం ఉన్న వాళ్ళ దగ్గర
మనం ఏం చేస్తామంటే అణిగి మణిగి ఉంటాం. ఈయన కూడా అధికారం కలిగిన వాడు. ఎవరు? ఈ శతాధిపతి అధికారం కలిగిన వాడు. నా దాసుడు వెళ్ళి ఈ పని చేయమని అంటే చేస్తాడు, ఇటు రమ్మంటే వస్తాడు. నేను కూడా ఒక అధికారం కలిగిన ఉన్నవాడినయ్యా. నేను ఏ అధికారం కలిగి ఉన్నవాడిని అంటే వీటి మీద అధికారం కలిగిన వాడిని. నువ్వే అధికారం కలిగిన వాడు? రోగాల మీద అధికారం, దయ్యాల మీద అధికారం, సమస్యల మీద అధికారం కలిగిన వాడు. స్తోత్రం కలిగిన గాక. నీకున్న ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య ప్రభుతో చెప్పు. ఆ అధికారం కలిగిన ప్రభు ఆ సమస్యను తీసివేయడానికి ఆయన దగ్గర ఏముంది? అధికారం. అది నువ్వు నమ్మగలగాలి. ఈ శతాధిపతి నమ్మాడు, నా అధికారము ఈ లోక సంబంధమైంది. ఒకవేళ నాకున్న అధికారంతో ఈ వ్యక్తిని బాగుపరచలేను కనుక నీ దగ్గరున్న అధికారం సామాన్యమైనది కాదు, ఇహలోక సంబంధమైనది కాదు. ఆ అధికారం పైనుండి పొందుకున్నది కనుక ఇదిగో నా దాసుని స్వస్థపరచడానికి మాట సెలవివయ్యా. ఆ మాట ద్వారా వాడు ఏం చేయబడతాడు అని అంటే బాగుపడతాడు. స్తోత్రం కలుగుగాక. ఆ మాట ద్వారా వాడి జీవితం బాగుపడుతుంది. నీవు అలాగా మాట సెలవి అని ప్రభువుని వేడుకున్నాడండి. ప్రభువుని వేడుకోవడంలో మొదటగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. సమస్య ఏంటో ఎవరించి చెప్పాడు? స్పష్టంగా చెప్పాలి. స్తోత్రం నాయనా తండ్రి, హల్లెలూయా హల్లెలూయా యేసు నామములో అడుగుతాను తండ్రి అంటే కాదు, చెప్పాలి స్పష్టంగా. నీ సమస్య నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, నా గురించి ప్రార్థన చేయండి అయ్యా కాదు. నీ సమస్య ఏంటో అమ్మా, నీ సమస్య ఏంటో ప్రభుతో చెప్పు. ప్రభుతో స్పష్టంగా చెప్పు. నీ అవసరత వివరించాలి ప్రభుకి. నువ్వే అవసరత కలిగి ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ప్రాబ్లంలో ఉన్నావు, ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు, నీ అవసరత ఏంటో ప్రభుకి చెప్పగలగాలి. ఎప్పుడైతే ప్రభు చెప్పావో ఆయన అధికారం కలిగిన వాడు కనుక మన సమస్యను గద్దిస్తాడు. స్తోత్రం కలిగినగాక. మన సమస్యను ఎప్పుడైతే గద్దించాడో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగాలంటే నీవు ప్రభు దగ్గరికి రావాలి. ఎలా రావాలి? వచ్చేటప్పుడు చాలా ఆసక్తిని మనకు కనపరచాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు అలుగు ములుగు లేకుండా, ఆసక్తి లేకుండా ఇలా నిర్జీవంగా వచ్చి అలా కూర్చుని అయిపోయి కూడా ఇలాగ వెళ్ళిపోయి ఇంకెందులో ఏమైనా జీవం ఏమైనా ఉందా? ఇంకింతే. ఏ విధమైన జీవం లేక నిర్జీవ స్థితి కనపడకూడదు ప్రభు సన్నిధానంలో. ఒక ఆసక్తి. మన దేవుడు అధికారం కలిగినవాడు కదా, ఆ అధికారం కలిగిన ప్రభుకి చిన్న రిక్వెస్ట్ చేయి, నీ అవసరత ఏంటో. స్తోత్రం కలిగాక. గగన మేఘాల నుండి దేవుడు నీకు సహాయం అందించగలడు. ఆమేన్. విశ్వాసం మనలో ఉండాలి. ఈ రోజును బట్టి ఎవరి మీద ఆధారపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎవరో మనకి ఏదో చేయాలి, ఎవరో సహాయం చేయాలి, ఎవరో మనకేదో అన్నట్టు ఉండకూడదు. మన దేవుని మీద మన మనుషుల మీద ఎవరి మీద మనము ఆధారపడద్దు. మన దేవుడి మీద మనం ఆధారపడదాం. పెంట కుప్పల నుండి దీన్ని ఏం చేస్తారు? దీనులను పైకి లేవనెత్తారు. దావీదు ప్రార్థన అదే కదా, నేను దీనుని దరిద్రుని. మరి దావీదు ఇప్పుడు దరిద్రుడిగా ఉన్నాడా? మహారాజు దావీదు ఆ ఇజ్రాయేల్ దేశంలో దావీదు కంటే పై స్థానంలో పెద్దోడు ఎవడో ఉన్నాడంటే, గొప్పోడు ఎవడన్నాడు? మొదటి స్థానం దావీదు. ఆ తర్వాత ఉన్నవాళ్ళు స్థానం. ఒక రోజున దావీదు యొక్క జీవితం అరణ్యంలో గొర్రెలు మేపుకునే ఒక సామాన్యమైన వ్యక్తి, కడచారువాడు కనుక ప్రపంచంలో అగ్రస్థానం సంపాదించుకున్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక స్తోత్రం కలిగాక. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయును. యెహోవా ఏం చేస్తాడు? చేరదీస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. నీ అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు. ఎప్పుడు కూడా దేవుని మీద మనం ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండొద్దు. నాకు అధికారులు తెలుసు, నా చేతి కింద ఇంతమంది ఉన్నారు, నేను గొప్ప వ్యక్తిని అని ఈ వ్యక్తి ఏమి గొప్ప స్థాయిలో మాట్లాడలేదు. కానీ అయ్యా నా దాసుడు పక్షవాయువుతో మొదటగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. పక్షవాయువు చేత ఇంటిలో
పడి ఉన్నాడు, పడి ఉన్నాడు, పడి ఉన్నాడు. ఎందరో పడిపోయారు, చాలామంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ పడిపోయిన వారిని ఉద్ధరించే వ్యక్తిగా నువ్వు నిలబడుదువు గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. ఆ పడిపోయిన వారిని లేవదీయాలి, కృంగుని వారిని మనము లేవదీయాలి. సమస్యలో ఉన్నవారి సమస్యలు నువ్వు విడుదల చేసే వ్యక్తిగా ఉండాలి తప్ప కానీ సమస్యలు ఎక్కువ చేసేవారిగా మనము మార్చబడకూడదు. పడి ఉన్నాడు అని ప్రభుత్వం ఏం చేస్తున్నాడంటే వివరిస్తున్నాడు. మనవి చేశాడండి. మనవి చేసినప్పుడు అయితే నేను వస్తాను, వచ్చి స్వస్థపరుస్తానని ప్రభు అంటే ఆయన ఏమన్నాడు మరి? అయ్యా వద్దయ్యా, నా ఇంటికి నీవు రావద్దు మహాప్రభు, నా ఇంటికి నీవు రావద్దయ్యా, మాట మాత్రము సెలవి ప్రభువా. మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మాట సెలవిస్తే ప్రకృతి నీ మాటకు లోబడుతూ ఉంది. నువ్వు మాట సెలవిస్తే గాలి తుఫాను ఆగిపోతాయి. నువ్వు మాట సెలవిస్తే ఈ యొక్క విశ్వమంతా కలిగింది. నీ మాటలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మాట సెలవిస్తే మృతులు కూడా లేపబడతారు. అయ్యా నువ్వు మాట సెలవి అయ్యా అని ప్రభువుని ఎప్పుడైతే వేడుకున్నాడో అక్కడ ప్రభు మాటలు చూడండి. కింద ప్రభు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏమంటే చూసారా అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్చర్యపరిచేశాడు. ప్రభువారు ఈ శతాధిపతి విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువునే ఆశ్చర్యపరిచినట్లుగా అలాంటి విశ్వాసాన్ని కనపరిచాడండి. స్తోత్రం కలిని గాక. నీ విశ్వాసం సామాన్యమైన సాదాసీదా విశ్వాసంతో మనం ఉండొద్దమ్మా. చాలా విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో కనపరచాలి. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా చాలా విశ్వాసంతో రావాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా చాలా విశ్వాసం. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను చేయకూడదు. ఒక ప్రత్యేకమైన ఆసక్తిని మనము ప్రార్థనలో కనపరచాలి. ఆ ఆసక్తితో ప్రభు సన్నిధానంలో మన సమస్యలు, ఇతర సమస్యలు అన్నీ వివరించాలి. ప్రతి సమస్య ప్రభుతో వివరించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోతున్నారండి. ఈ శతాధిపతి విశ్వాసాన్ని చూసి ప్రభువారు ఆశ్చర్యపడి ఎంట అక్కడ చాలా మంది సమూహం ఉన్నారు కదా, వెంట వచ్చున్న వారిని చూసి ఇశ్రాయేలులోనైనను నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. స్తోత్రం గాక. హల్లెలూయా. ఇశ్రాయేలులోనైనను కానీ ఎవరికైనా కానీ ఇలాంటి విశ్వాసం అసలు చూడలేదు. శతాధిపతి అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యుడు. ఇశ్రాయేలుకి లేదు అలాంటి విశ్వాసం, సొంత జనులకు లేదు అలాంటి విశ్వాసం, తనతో ఉన్నవారికి లేదు అలాంటి విశ్వాసం. చాలామంది వచ్చి రండిని ప్రభు తీసుకెళ్తున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం తీసుకెళ్ళలేదు. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? మాట మాత్రము సెలవయ్యా, మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభు. ఈ సమస్య గురించి ప్రార్థన చేయండి అయ్యా. చాలా ఆసక్తిని మనం ప్రభు సన్నిధానంలో కనుపరచాలి. ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసాన్ని ఎప్పుడు చూడలేదని ప్రభువారే ఆశ్చర్యపోతున్నారు. విశ్వాసము ఉంచాడు. ఆ విశ్వాసమే అతని జీవితాన్ని బాగుపరుస్తూ ఉంది. ఆ విశ్వాసమే అతని జీవితంలో కార్యాలు చేస్తూ ఉంది. నీ విశ్వాసమైన జీవితానికి మేలు జరగాలి. మన విశ్వాసం అనేకమైన జీవితాల్ని కట్టాలి. మేము అబ్రహాము సంతానం, మేము ఇశ్రాయేలు సంతానం, దేవుడు మా దేవుడు, మేము పుట్టు క్రైస్తవులు, 3 తరాల క్రైస్తవులు అని చెప్పుకుంటూ చాలామంది తాత ముత్తాతల పేరు చెప్పుకుంటూ బ్రతికేసి భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మన భక్తి ఏమవుతుంది? మనలో ఏమైనా విశ్వాసం ఉందా? ప్రభువారు హృదయం మెప్పించినట్లుగా మన విశ్వాసం ఏమైనా కనుపరచగలుగుతున్నామా? నీ విశ్వాసాన్ని కనుపరచు, విశ్వాసాన్ని ప్రయోగించు, విశ్వాసం ప్రభు పట్ల ఉంచు. విశ్వాసం ద్వారా ప్రభువారు అద్భుతాలు చేస్తాడని నమ్ము.
నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మహిమ దేవునికి వెళతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో అద్భుతాలు జరగాలి అని అంటే మనం ప్రభు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని చూపించగలుగుతున్నామో 13వ వచనంలో అంతటా యేసు ఇక వెళ్ళుము నీ విశ్వాసించిన ప్రకారము అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. స్తోత్రం కలుగును గాక. ఏ గడియా ఇది? యేసుక్రీస్తు ప్రభువారు ఏ గడియలో అయితే నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించిన ఏ ప్రకారం నువ్వే విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నావు అది ఆయన మాట సెలవిచ్చాడు కానీ జరుగుతుంది ఎట్లే అని వెళ్ళేవానికి ఇంటికి వెళ్ళేవనుకో ఏమవుద్ది? ఇంకేముంది అన్నావు కదా ముందు, ఆ పాపిష్టినోడితో అనేసావు కదా, ఏమని అవుతుందంటవా నిజంగా? పురా ఎంత పడబందిగా పలికో నిజంగా అవుతుందంటవా? నువ్వు వెళ్ళు, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు పో అన్నాడు. ఆడేమన్నాడు? ఇదేంటి నేనే యొర్దాను, మా దేశంలో ఎంతకంటే మంచి మంచి గొప్ప గొప్ప నదులు లేవు, యొర్దాను నదులు దగ్గర పెద్ద నది అది, అదే మురుక్కాలు లాంటిది. ఆ నదిలో వెళ్ళడం ద్వారా స్వస్థత వచ్చేస్తుందా అని వాళ్ళు ఏమన్నా విశ్వాసాన్ని ప్రయోగించాడా? పక్కోడు చెప్పడం ద్వారా అది ప్రయోగించాడు, మొత్తం అద్భుతం జరిగింది అనుకోండి. నువ్వే విశ్వాసంతో నువ్వు ఉంటున్నావు, జరుగుద్దా? నీ విశ్వాసం ఏ విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నావు, ఏ విశ్వాసాన్ని కనుపరుస్తున్నావు? నీ విశ్వసించినట్లే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. ఏ గడియలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తికి మాట నువ్వు వెళ్ళు, ఇక నా వెంట రావద్దు, నువ్వే విశ్వాసాన్ని కనుపరిచావో అదే విశ్వాసంతో తిరిగి ఇంటికి వెళ్ళిపో, నువ్వు విశ్వసించిన ప్రకారంగానే నీకు అవును గాక. ఆమేన్ గాక. అవును గాక. విశ్వాసంతో ఏదైనా మాట అది జరుగును గాక అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇది బాబు అదే జరిగిపోద్దా, తలంటే జరిగిపోద్దా అనకూడదు. అంటే ఏం చెప్పాలి? ఆమేన్ చెప్పాలి. ఆమేన్ అంటే అలాగ జరుగును గాక. యేసుక్రీస్తు నామంలో ఆ రోగం పోవును గాక. అది అలాగే ఏకీపించాలి, ఏకాత్మ ఉండాలి. ఏకాత్మ లేకపోతే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటకు ఈ శతాధిపతి అంగీకరించాడు. అయితే నా దాసుడు స్వస్థపడిపోయాడు, పోయాడు అంతే. ఇంటికి వెళ్ళి చూస్తున్నవాడికి ఆడు బాగుపడిపోయాడు. ఆమేన్. ఎప్పుడైతే వాడు బాగుపడ్డాడో ఇక కని వినిగి ఎరిగని ఆనందము ఆ వ్యక్తిలో చూడాలి. ఈ పడి ఉన్నవాడే లేవన్నా వేడుకున్నాడా? పడి ఉన్నవాడే లేవన్నా నావస తీర్చమన్నాడా? పడి ఉన్నవాడు ఏమన్నా బాగు కొరకు ప్రభువారి దగ్గరికి వెళ్ళాడా? ఆడు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? యజమానుడు. ఎంత మంచి యజమానుడు, ఎంత మంచి అధికారి. మన దగ్గర ఏమైనా కొంచెం అధికారం ఉందనుకో, అదే అధికారం మన దగ్గర ఉంటే మొత్తం ఎవరిని ఏం చేయాలో అది చేసేద్దాం, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాం. అధికారం ఉందంటే మామూలుగా ఉందమా? మనం అధికారం లేకుండానే ఈ రేంజ్లో ఉన్నామని అంటే ఇక అధికారం ఉంటే మొత్తానికి ఎలా కొట్టాం? 100 ఒకరి మీద ఇద్దరి మీద కాదు అధికారి, 100 మంది మీద అధికారి. 100 మంది కూడా రండ్రా ఇటు అంటే ఏం చేస్తారు? వస్తారు. ఏ పని చేయమంటే ఇక అడుగులు మడుగులు వచ్చేస్తారండి. ఈ వ్యక్తిని అసలు కాళ్ళు కింద పెట్టినవారు. 100 మంది కూడా అంతటి అధికారం ఉంది ఈయనకి. ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. ఎవరైనా ఒక పనుడిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఇలా శతాధిపతి పంపించాడు, ఒకసారి యేసు ప్రభుని ఇక్కడికి రమ్మనండి అనే అధికారం ఉందా ఈయనకి? ఉందమ్మా? ఉంది. ఎందుకు లేదు? అధికారి కదా. అధికారం ఉన్న లెవెల్ వేరేలా ఉంటుంది, అధికారం లేనివాడి పరిస్థితి వేరేలా ఉంటుంది. అధికారం ఉంది ఈయనకి. ఎవరినైనా 100 మంది ఉన్నారు కదా ఇతని దగ్గర, ఆ 100 మంది 50 మంది మీద ఒక లీడర్ ఒకడు ఉంటాడు.
ఇలాంటి వాడిని ఆ ప్రధానమైన వ్యక్తిని ఎవరినో పిలిచి యేసుక్రీస్తు ప్రభు వారి కౌరు పెట్టించి ఆ వ్యక్తి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇలాగా కపెర్నహూము మీద శతాధిపతి అనే ఒక అధిపతి ఉన్నాడు కదయ్యా, ఆయన ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాడు అని చెప్పే అంతటి పవర్, అంతటి అధికారం ఇతనికి ఉందా లేదా అంటే ఉంది. కానీ అది మనసు రాలేదు ఇతనికి. ఎవరితోనో కౌరు పంపి ఎవరో వెళ్ళి చెప్పడం కాదు, నేనే వెళ్ళి నా దగ్గర కూడా రావక్కరొద్దు, నీ మాట సెలవు అయ్యా, నువ్వు ఎప్పుడైతే సెలవిస్తావో నా దాసుడు బాగుపరచబడతాడు అని అతని మనసులో అనుకుని ఈయనే నేరుగా వెళ్ళిపోయి అంతమంది యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ ఉంటే వారందరిని తప్పించుకుని ప్రభువారి దగ్గరికి వెళ్ళి సమస్య ఏంటో స్పష్టంగా అన్నీ ఆయనకి వివరించాడు. స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే వివరించాడో ప్రభువారు వారి యొక్క ఆసక్తిని అర్థం చేసుకున్నాడండి. నీ ఆసక్తి అర్థం అవ్వాలి. ఆమె నీ ఆసక్తి ఏంటో ప్రభుకి అర్థం కావాలి. అది ఎలాగ అర్థం అవ్వద్ది? మన క్రియల ద్వారా తెలియపరచబడాలి, సమాజానికి తెలియాలి. నువ్వు భక్తి ప్రార్థనకు వస్తున్నప్పుడు కానీ, ప్రార్థన నుంచి వెళ్తున్నప్పుడు కానీ, వీధిలో ఉంటున్నప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అందరికీ మన విశ్వాసము కనుపరచబడాలి. స్తోత్రం కలిగిన గాక. అందరికీ మన విశ్వాసం కనుపరచబడినట్లుగా అలాంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరచబడదు గాక. అలాంటి విశ్వాసం మనం వ్యక్తపరచాలి ప్రభు వారికి, సమాజానికి వ్యక్తపరచాలి, సమాజాన్ని ప్రభావితం చేయాలి. నీవు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. ఈ శతాధిపతి ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని కనుపరిచి ప్రభు సన్నిధానంలో ఆ దాసు గురించి వేడుకున్నాడో, ఈ రోజున ప్రపంచ చరిత్రలో ఈ శతాధిపతి మరుగైపోకుండా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాడు. స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాడు. ఒకవేళ వాడి అధికారంతో వాడు ఉండి ఉపయోగించుకుంటా శతాధిపతి ఎవడో ఈరోజు మనకు కూడా తెలియకపోను కదా. అవునా కదమ్మా? నీ గురించి నువ్వు బతుకుతాం కాదు, పెద్ద విశేషమేం కాదు. ఆ దాసుడి గురించి పట్టించుకున్నాడు, ఆ పనుడి గురించి పట్టించుకున్నాడు, ఆ దాసుడు బాగుపడాలని కోరుకున్నాడు. అధికారం ఉంది కానీ విర్రవేగలేదు. అధికారం ఉన్న వాళ్ళు చూడని రోజున మా చేతిలో అధికారం ఉంది అన్న ఆ అహంభావంతో చాలామంది జీవించేవారు కనబడతారు. అధికారాలు కాదు మనకు కావాల్సింది, అధికారులకే అధికారి అయిన మన ప్రభు మనకున్నాడు. స్తోత్రం కలిగిన గాక. అలాంటి అధికారం కలిగిన వాడు ఆయన గనక మనం కూడా అధికారం కలిగిన వారమే. మనం ఏ రోజున కూడా నిరాశ చెందొద్దు. నీ ఆశ, నీ అక్కర, నీ ఇష్టము, నీ అనుకూలత అదన్నీ కూడా ప్రభువారికి చెప్పగలగాలి. చెప్తే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలీల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎవరిలోనూ చూడలేదన్నాడండి. ఈ రోజున అలాంటి విశ్వాసాన్ని నువ్వు కనుపరచగలవా? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. అమ్మా, చాలామంది ఎవరైనా నీకు అవసరతలు ఉన్నవారు తెలిస్తే వెంటనే వారి పేరు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మర్చిపోతే ఎక్కడైనా పేరు రాసుకో, ఆ అవసరత కూడా రాసుకో. అది దేవుని సన్నిధికి తీసుకురా. అయ్యా, ఈ అవసరత గురించి ప్రార్థన చేయండి, ఈ అవసరత గురించి ప్రార్థన చేయండి. జరుగుద్దా కార్యం? వాళ్ళే వేడుకోవాలి, మనం వేడుకోవడం ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయా? మనం వేడుకోవడం ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజుల్లో చాలామంది అద్భుతాలు లేవు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అది మనం పక్కన పెడదాం. ఆ కాన్సెప్ట్ మంది కాదు. అద్భుతాలు లేవు అంటే ప్రభు అద్భుతాలు చేయలేడా? ఆనాడు ఇప్పుడు చేయలేడా? ఎప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో నేను చేసిన అద్భుతాలే కాదు, నాకంటే గొప్పవి మీరు చేస్తారు. స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున ప్రపంచమంతా యేసుక్రీస్తు అద్భుతాలతో నిండిపోయింది. అనేక జీవితాలు బాగుపరచబడాలంటే ప్రభు దగ్గరికి ఆ అవసరత మనం తీసుకురావాలి. ఆ అవసరత ప్రభు దగ్గరికి మనం తీసుకొచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కింద గొస్తులోనికి పేతురు అత్తగారు, ఆ కింద ఏముంది 14 వచ్చుల్లో, తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న
అతను చూసి యేసు చేయి ముట్టగా యేసు చేయి ముట్టగా జ్వరం ఆమెను జ్వరము ఆమెని విడిచి, ఆ ముందేమో ఆమె చేయి పక్షవాతం కలిగిన వాడు, ఆ తర్వాత జ్వరము. ఏ జ్వరం అది? ఇప్పుడు ఆల్రెడీ అందరికీ ఏమొస్తున్నాయి? జ్వరాలు. జ్వరాలు కూడా రకాలు ఉంటాయి. అన్ని జ్వరాలు ఒకటే అనుకుని ట్యాబ్లెట్ వేసుకుంటే ఉసుపట్టాక అయిపోతాం. ప్రతిదానికి ట్యాబ్లెట్ కాదు, ఒకదానికి సూది వేయాలి, ఒకదానికి ట్యాబ్లెట్ వేయాలి, కొన్నాటికి టెస్టులు జరగాలి, దానికి తగిన ట్రీట్మెంట్ మనము అందించాలి. అన్నిటికీ ఒకటే మాత్రం, అన్నిటికీ ఒకటి కాదు, దేని ట్రీట్మెంట్ దానికి ఉంటుంది. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. రోగాలు కూడా చాలా రకాలు ఉంటాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఇదే కపెర్నహూములోనే యేసు ప్రభువారు ఎక్కడ ప్రవేశించారు? పేతురు ఇంటిలోనికి ప్రవేశించారు. ఇక్కడ నుంచి మరలా మనము ఇక్కడికి వద్దాం, మార్కు సువార్తకు వచ్చేద్దాం. మార్కు సువార్తలకు వచ్చేస్తే 29వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే ఏమండి వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారంట. స్తోత్రం కలిగిన గాక. పేతురు గారు అత్తగారు జ్వరంతో పడి ఉందని ప్రభువారికి ఆమెను గురించి వివరించి చెప్పారు. స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే వివరించి చెప్పారో ఆయన ఆమె వద్దకు వచ్చి చెయ్యి ముట్టి ఆమెను లేవనెత్తెను. జ్వరము ఆమెను విడిచి వదిలెను. గనుక ఆమె వారికి ఏం చేసింది? ఉపచారము. ఉపచారం అంటే పరిచర్య. ఎవరు? పేతురు గారు అత్తగారు. అంటే ఎంత వయసు? పెద్ద ఉంటుంది, చిన్న ఉంటుందమ్మా? చాలా పెద్ద వయసు ఉండొచ్చు, 50 సంవత్సరాలు పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు. మొత్తానికి అంత వయసు. జ్వరంతో ఉంది. జ్వరంతో ఉన్నప్పుడు ప్రభువారు ఏం చేశారంటే ఆమెను ముట్టారు. ఆమె గురించి చెప్పారు. చెప్పగానే లోనికి వెళ్ళారు. వెళ్ళి చేతిని ఇలా ముట్టగానే జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. జ్వరముతో పడి ఉన్న పేతురు అత్త, ఇక్కడ కూడా ఈమె కూడా పడిపోయి ఉంది, లేవలేకపోతుంది, బలహీనత ఎక్కువయ్యింది. జ్వరం ఆమె నుంచి వెళ్ళిపోవడం లేదు, చాలా బలహీనత పడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు, ఆ చెయ్యి ముట్టారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ప్రభువారు ముట్టారో ఆమె స్వస్థపరచబడింది, ఆమె బాగుపరచబడింది. లేచి ఆమె వారికి ఉపచారం చేసింది. పరిచర్య. ఆమె పరిచర్య. చాలామంది దొంగలు తప్పించిపోతారు, పరిచర్య చేయడానికి ఇష్టపడరు. పరిచర్య చేయాలి. జ్వరం పోయినట్టు కానీ నీరసం పోద్దా? ఏ నీరసం లేకపోయినా కానీ నీరసం అంటాం మనం. అత్తమట్టుని 3 పూటలు బాగానే తినేసి ఏమంటాం? పొద్దున్న టిఫిన్ చేసేసావు, మధ్యాహ్నం భోజనం చేసావు, రాత్రి మరలా భోజనం చేసావు. ఏమా ప్రార్థన రాలేదంటే మరి 3 పూటలు ఏమన్నా ఏ పూట అయినా మానేవా? ఏ పూట మానలేదు. నీరసం మాత్రం కంటిన్యూ అయిపోతా ఉంది. జ్వరం పోయినా నీరసం పోద్దా చెప్పమ్మా? జ్వరం పోయినా కానీ బలహీనత పోదు. జ్వరం పోయినా కానీ ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటాం. జ్వరం పోగానే ఏం చేసింది? వెంటనే లేచి పరిచర్య చేసేసింది. స్తోత్రం కలిగిన గాక. జ్వరం పోయిన తర్వాత వెంటనే లేచి ప్రభువారికి ఉపచారం చేస్తూ ఉంది. స్తోత్రం కలిగిన గాక. పరిచర్య చేయడం ఇది మహాభాగ్యం, ఎంతకంటే వేరే భాగ్యము లేదనుకొని అంత ఆసక్తితో ప్రభువారికి పరిచర్య ఉపచారం చేస్తూ ఉంది. పరిచర్య చేయడంలో సమస్త ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని ఎప్పుడు అర్థమైంది నీకు? పరిచర్య చేయకుండా తప్పించుకునేవారులారా, పరిచర్య చేయండి.
మీ జీవితానికి ఆశీర్వాదం. దేవుని మందిరంలో పరిచర్య చేయండి, సువార్త పరిచర్యలో పాలు పొందండి, పరిచర్య కొరకు సహకారులుగా ఉండండి. పరిచర్య చేయడం నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఆశీర్వాదకరము. స్తోత్రం కలిగాక. తెలియకుండానే అబ్రహాము దేవునికి పరిచర్య చేశాడంట. దేవుడు అనుకోలేదు, మామూలుగా పరిచర్య ధర్మంలో పరిచర్య చేసేసాడు. ఆ పరిచర్య ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. పరిచర్య, నా ప్రభువారికి పరిచర్య చేయడం నా జీవితానికి గొప్ప ధన్యత, భాగ్యమని. ఉంటే ఉంది నీరసం, ఉంటే ఉంది జ్వరం పోయింది అనుకోండి, ఇంకా నీరసం ఉంటే ఉండొచ్చు, అయినా కానీ పరిచర్య చేసిన తర్వాత ఆమె జీవితం గొప్ప సాక్ష్యం అయిపోయింది. స్తోత్రం కలిగాక. పేతురు గారు అత్తగారిలో ఉన్న జ్వరాన్ని ఎక్కడ కపెర్నహూములోనే వెళ్ళుంది. అక్కడే ఈ రోజున ఏమండి ఈమె పేరు ప్రపంచమంతా పొగడబడుతూ ఉన్నదంటే ఆ కపెర్నహూములోనికి ప్రభువారు వెళ్ళారు, ఆ ఇంటికి వెళ్ళారు. ఇందాకేమో మాట సెలవిచ్చారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అనుకోకుండా వెళ్ళిన ఇంటికాడికి వెళ్తున్నానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గురించి వివరించిన తర్వాత ఆమెను, ఆ జ్వరాన్ని, ఎప్పుడైతే ఆ జ్వరం ఉన్న ఆమెను ఇలా చేయముట్టాడో ప్రభువారు, వెంటనే జ్వరం ఆమె నుండి వెళ్ళిపోయింది. తాయితీ కట్టించుకుంటారు జ్వరం వస్తే కొంతమంది, ఇడుపు పట్టు వస్తుందమ్మా, అందుకని ఏం చేయాలంట? తాయితీ కట్టి ఇడుపు పట్టు వస్తే కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ చేయించాలి. ఇడుపు పట్టు వస్తే అది కట్టించేస్తే పోద్దా? ఎక్కడన్నా బెదిరిందేమో. చూపించావో? మరి చూపించలేదు. ఏమండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా మీరు గమనించండి, దేవుని శక్తి కంటే గొప్పది ఏదైనా ఉందా? ఎందుకు అలాంటి మూఢనమ్మకాలతో ప్రభు నామాన్ని అవమానం చేస్తారు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తుంటే ఆ పక్కన సహోదరి ఇలా కప్పెత్తుంది ప్రార్థనలో ఉండగానే. మెడలో మా పెద్ద మంగళసూత్రం ఎలా చేశారు ఆయనకి. చిన్న కుర్రాడే. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం రావట్లేదా? ఉందా? మనిషి కప్పేసిన మనిషి ఇక్కడే ఉంది. నేను ప్రార్థన చేస్తుంటే గబగబా కప్పేసింది. తర్వాత ఎందుకమ్మంటే ఎవరో కట్టించారంట తీసుకుని వెళ్ళి. ఎవరు కట్టిస్తారు? ఏమండి, మనం పిశాసిలా తయారవ్వకూడదు. దేవుని బిడ్డవు కదా. దేవుని బిడ్డవేనా? దేవుని బిడ్డవా? దెయ్యాని బిడ్డవా? దేవుని బిడ్డ. దేవుని శక్తి కంటే అసలు ఏ శక్తి అయినా నిలవగలదా? ప్రభు కంటే గొప్పది ఏదైనా ఉందమ్మా తల్లి? ప్రభు కంటే ఏదైనా గొప్పది ఏమైనా ఉందా? ప్రభు ముందు ఏ శక్తి అయినా నిలబడగలదా? అది జ్వరమా, పక్షవాతమా, లేకపోతే ఏ రోగమో, అసలు మరణం కూడా, మృతుల లోకానికి వెళ్ళిపోయిన వారిని కూడా లాజరు లే అనగానే ఏం చేశాడు? పేత వస్త్రాలు అంటే సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీ సమస్య ప్రభుతో చెప్తావా? నీ ఇబ్బంది ప్రభుతో చెప్తావా? నీకు ఏది ఉన్నా కానీ అది ప్రభుతో చెప్పు. ప్రభు వాటి నుండి మనకి విడుదల ఇస్తాడు. నీ సమస్యలు దేవునికి గొప్పవేం కావు, నీ ఇబ్బందులు దేవునికి గొప్పవేం కావు. ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి రోగమైనా, ఏ స్థితినైనా కానీ నువ్వు ప్రభువుతో అది వివరించుకుంటే దాని నుండి దేవుడు మనకి విడుదల కలిగించగలడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.